మొంతా తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. తుక్కులూరులోని రామిలేరు వంతెనపై వరద నీరు ప్రవహించడంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలతో నూజివీడు నియోజకవర్గంలో ఆస్తి ప్రాణ నష్టం జరగలేదన్నారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో జిల్లా వ్యాప్తంగా 11,000 హెక్టార్లలో పంట నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. మొంతా తుఫాను వర్షాలకు దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు నష్టపరిహారం అందుతుందని రైతులకు భరోసా ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, నగదును కూడా అందిస్తున్నట్లు తెలిపారు. సైక్లోన్ వచ్చింది. ఆల్మోస్ట్ నూజివీడు కాన్స్టిట్యుయెన్సీ ట్యాంక్స్ అంతా ఫిల్ గా ఉన్నాయి. మనకి లాస్ట్ మంత్ డీసిల్టింగ్ కానీ పర్మనెంట్ రీస్టోరేషన్ వర్క్లు మన బుడమేరు ఎక్స్పీరియన్స్ బట్టి చాలా మన ఆనరబుల్ మినిస్టర్ గారు మన గైడెన్స్ లో చాలా వర్క్ లో టేకప్ చేశాము. అందువల్ల మనకు మంచి ట్యాంక్స్ అంతా ఫుల్ గా ఉండేది పాజిటివ్. కానీ ఇప్పుడు మోంతా సైక్లోన్ వచ్చింది కాబట్టి ఇంకా చాలా చోట్ల వర్షం వస్తున్నాయి కాబట్టి మనకి కొన్ని చోట్ల ఈ వాగులు పొంగడం కానీ ట్యాంకులు ఓవర్ఫ్లో చైన్ ఆఫ్ ట్యాంక్స్ ఓవర్ఫ్లో అయ్యి ఇట్లా కాస్ వేలు బ్లాక్ అవ్వడం కానీ ఇప్పటికి మనకు రిపోర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే ఒక 4-5 పోలవరం కాన్స్టిట్యూన్స్ లో వర్షం వస్తున్నాయి. ఇవన్నీ పైన నుంచి మన కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాటర్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎక్కడికి ట్రాఫిక్ ఇమీడియట్ గా మనం చేయవలసిందే కాస్ వేని మూవ్మెంట్ లేకుండా చూసుకోవడం. సో అందువల్లనే ఇప్పుడు విజిట్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ ఇలాంటి బ్రీచెస్ ఉన్నాయి మూవ్మెంట్ ని ఆప్ చేయడం, తర్వాత ఫ్యూచర్ లో పర్మనెంట్ రీస్టోరేషన్ ఏం చేసుకోవచ్చు, పర్మనెంట్ సొల్యూషన్ ఏమి ఇవ్వచ్చు కూడా ఆలోచించుకొని దానికి తగ్గినట్టు ప్లాన్ చేయడానికి కోసం ఇవాళ విజిట్ వచ్చాం. ఇప్పుడు దాకా మనకు వచ్చిన ఇన్పుట్ ప్రకారం ఒక 9,000 హెక్టర్స్ ఇంకా నడుస్తున్నాయి. మేము ఒక 11,000 హెక్టర్స్ దాకా డ్యామేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా ఫీల్డ్ లోనే ఉన్నారు. హార్టికల్చర్ పరంగా ఒక 62 హెక్టర్స్ ఇప్పుడు దాకా రిపోర్ట్ అయినాయి. అగ్రికల్చర్ పరంగా 9,200 హెక్టర్స్ ఇప్పుడు దాకా రిపోర్ట్ అయినాయి. కానీ ఇది ప్రిలిమినరీ డేటానే, ఇంకా చాలా ఎక్కువ డ్యామేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫీల్డ్ లోనే అందరూ ఉన్నారు. గుజరాత్లోని